అక్క మహాదేవి 12వ శతాబ్దపు గొప్ప వీరశైవ యోగిని. ఆమె తన జీవితాన్ని శివుడికి అంకితం చేసింది. అక్కడ మహాదేవి అందానికి మెచ్చి ఆ ప్రాంతంలోని మహారాజు వివాహం చేసుకోవాలని అక్క మహాదేవిని బంధించి తన రాజ్యానికి తీసుకుపోయాడు. ఆ రాజ్యంలో కూడా అక్క మహాదేవి శివపూజ, శివధ్యానం చేస్తూ ఉండేది. అది నచ్చక మహారాజు కామంతో అక్క మహాదేవిపై చేయి వేయగా అక్క మహాదేవి కోపంతో గర్జించెను. ఈ నా దేహము శ్రీశైల మల్లికార్జునకు అర్పితం అని రాజు తాకినటువంటి వస్త్రాలు విడిచిపెట్టి రాజ్యం నుండి వెళ్ళిపోయెను. అక్కడి నుండి అక్క మహాదేవి అనుభవ మంటపం వైపు వెళ్ళి అక్కడ అల్లమా ప్రభు బసవన్న వారి ఆశ్రయంలో ఉండే అల్లమా ప్రభు బసవన్న ఆశీర్వాదం వల్ల శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో దట్టమైన అడవిలో కదలీవనంలో శివునికై ఘోర తపస్సు చేయగా ఆ శివుడు తన భక్తురాలైన అక్క మహాదేవికి దర్శనం ఇచ్చి దివ్య జ్యోతిగా అక్క మహాదేవిని తనలో ఐక్యం చేసుకొనెను.